హలో గైస్, వెల్కమ్ టు విజయ్ కోడ్ వర్క్స్. కమింగ్ టు టీసీఎస్ ఎన్క్యూటీ సిరీస్. టుడే ఏంటంటే మనం ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ నేను 1 2 3 4 ఇప్పుడు దీనికి కోడ్ ఎలా చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ n కి ఇన్పుట్ తీసుకుంటా. n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఫస్ట్ మనం నెంబర్స్ ఫర్ లూప్ యూజ్ చేసి నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ప్యాటర్న్ వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫర్ i in range of 1, n plus 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ i. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఫర్ లూప్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి n+1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ n4 ఇస్తే మనకు 4 + 1 అంటే 5 వరకు వస్తుంది అనమాట. 5 వరకు మన ఫర్ లూప్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫర్ i in range of 1, n plus 1 అంటే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 1, n+1 అంటే 4 + 1 5 వరకు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకు స్టార్టింగ్ వాల్యూస్ 1 కాబట్టి సో ఫస్ట్ మనకు 1 ప్రింట్ అవుతుంది. సో ఆ తర్వాత మనకి i వాల్యూ ఏంటి, సో నెక్స్ట్ మళ్ళీ 2, సో నెక్స్ట్ మరి ప్రింట్ అయ్యేది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మరి i వాల్యూ ఏంటి మనకు 3 కాబట్టి నెక్స్ట్ మరి 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మరి i వాల్యూ ఎంత 4. ఓకేనా. ఇక్కడ స్టెప్ 1 లో మనకి i వాల్యూ 1, స్టెప్ 2 లో i వాల్యూ 2, స్టెప్ 3 లో i వాల్యూ 4, స్టెప్ 4 లో i వాల్యూ 3, స్టెప్ 4 లో i వాల్యూ 4 అన్నమాట. సో ఇక్కడ వరకు మనకి ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దీన్నే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి మనకి ఇలా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టార్, మళ్ళీ ఇక్కడ 2 స్టార్స్, మళ్ళీ ఇక్కడ 3 స్టార్స్. ఇక్కడ ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో మనకు అన్ని స్టార్స్ రావాలి. సో అన్ని స్టార్స్ రావాలి. ఇక్కడ 1 2 3 4. ఓకేనా. ఇక్కడ మనకు 4 స్టార్స్ రావాలి. ఇట్లా 1, ఆ తర్వాత 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4. ఓకేనా. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా చూద్దామండి. జస్ట్ సింపుల్ అంతే. ఇక్కడ మనం ఏం చేయము, ఇక్కడ స్ట్రింగ్ లో ఈ స్టార్ ని పెట్టుకొని ఇక్కడ ఈ నెంబర్స్ తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకు i వాల్యూ ఎంత, స్టెప్ 1 లో మనకి i వాల్యూ 1 కాబట్టి స్టార్ ఇంటూ 1, స్టార్ ఇంటూ i అంటే ఎంత, i వాల్యూ 1 కాబట్టి స్టార్ ఇంటూ i ఇంటూ 1 అంటే i ఇంటూ స్టార్. ఇక్కడ i వాల్యూ మనకి ఎంత అయితే ఉందో అన్ని స్టార్లు మనకి ప్రింట్ అవుతాయి. ఇక్కడ i వాల్యూ మనకు 1 కాబట్టి 1 స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో మనకి i వాల్యూ 2 కాబట్టి మనకు 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ ఇంటూ నెంబర్ స్ట్రింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి స్ట్రింగ్, నెక్స్ట్ i వాల్యూ ఎంత మనకు 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. అలాగే i వాల్యూ ఎంత 4, మనకి 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనము ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేసినాం. ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేసినాం. ఇక్కడ మనము ఎన్ని రోస్ కావాలి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 రోస్ ఇస్తే మనకు 4 రోస్ వరకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. మనకి 5 రోస్ కావాలంటే ఇక్కడ 5 + 1 వరకు పెట్టుకుంటే 6 వరకు పెట్టుకుంటే మనకు ఫర్ లూప్ అనేది 6 వరకు లూప్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనము ఈ స్టార్ ట్రయాంగిల్ ప్రింట్ చేసిన చూడండి, స్టార్ ట్రయాంగిల్ 1 స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్. అర్థమైందా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్యాటర్న్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం స్టార్స్ ప్రింట్ చేసాం కదా, స్టార్స్ ఇలా కాకుండా నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. 1, ఆ తర్వాత 1 2. ఫర్ ఎగ్జాంపుల్ మనకి n అనేది 4 ఇచ్చాడు అనుకోండి, మనకు 4 + 1 వరకు ప్రింట్ అవ్వాలి అంటే 5 వరకు రావాలి. నెక్స్ట్ 1 2 3, 1 2 3 4. ఓకేనా. ఈ రైట్ యాంగిల్ మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు దీనికి కూడా చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నా, n = int ఆఫ్ ఇన్పుట్. ఆ తర్వాత ఫర్ i in range of 1, n plus 1. ఓకేనా. నెక్స్ట్ ఫర్ j in range of 1, i plus 1. ఇక్కడ బయట వచ్చేసి మనము ప్రింట్ j.
ఓకేనా. ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ ఇద్దాం. ఇక్కడ బయట వచ్చేసి ప్రింట్. ఇప్పుడు చూడండి, దీన్ని డ్రై రన్ చేసి వద్దాము. ఇది వచ్చేసి మనకు అవుటర్ ఫర్ లూప్, ఇది వచ్చేసి మనకు ఇన్నర్ ఫర్ లూప్. ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది మనకి ఇక్కడ ఎన్ని రోస్ కావాలి అనేసి ఈ అవుటర్ ఫర్ లూప్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ లోపల ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కదా, ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి మనకు ఎన్ని కాలమ్స్ కావాలి. సో ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి మనకి ఎన్ని కాలమ్స్ కావాలి డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ రెండు ఫర్ లూప్ యూస్ చేసి మనం డ్రై రన్ చేసి చూద్దాం ఇది ఎలా ప్రింట్ అవుతుందో. చూడండి, ఫస్ట్ మనకు ఇక్కడ ఎన్ వాల్యూ 4 ఇచ్చా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంట. అంటే ఇక్కడ ఈ ఫర్ లూప్ అనేది మనకు 1, n+1 అంటే ఏంటా 4+1 అంటే మనం 5 వరకు 1 నుంచి 5 వరకు ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 1 లో మనకు ఐ వాల్యూ 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 1, 5 కాబట్టి ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఈ ఫర్ లూప్ మనకు కండిషన్ సాటిస్ఫై అవుతేనే మనకు ఇన్నర్ ఫర్ లూప్ వస్తుంది, లేకపోతే ఇన్నర్ ఫర్ లూప్ రాదు. ఇక్కడ చూడండి, మనం స్టెప్ వాల్యూ 1 అంటే ఐ వాల్యూ 1 అనమాట. ఇక్కడ లోపలికి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ జే వాల్యూ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, i+1 అంట. అంటే జే వాల్యూ ఎంత వరకు వస్తుంది, ఇప్పుడు 1 నుంచి i+1 అంటే ఎంత 1+1 అంటే 2. సో 1 నుంచి 2 వరకు మనకు ఈ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు స్టెప్ 1 లో జే వాల్యూ ఎంత, మనకు 1. ఓకేనా. ప్రింట్ జే అంట, అంటే మనకు జే ఇక్కడ నుంచి రాసుకుందాం మనము 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ ఇచ్చాం కాబట్టి మనకు స్పేస్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 2, కానీ మనకు జే లూప్ ఎంత వరకు ఓన్లీ 1, 2 వరకు మాత్రమే, కాబట్టి ఓన్లీ మనకు 1 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అయ్యి, ఈ ప్రింట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే మనకు ఈ ఫర్ లూప్ అనేది ఇన్నర్ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అయ్యి నెక్స్ట్ వచ్చే వాల్యూస్ అన్ని నెక్స్ట్ లైన్ లో యాడ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ వెళ్తుంది. అవుటర్ ఫర్ లూప్ వెళ్ళేసి 1, 5 కదా, ఇంతకుముందు స్టెప్ 1 లో ఐ వాల్యూ 2, కానీ ఇప్పుడు స్టెప్ వాల్యూ ఎంత 2 కాబట్టి ఇప్పుడు ఐ వాల్యూ మనకు 1+1 అంటే 2 వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి ఇన్నర్ ఫర్ లూప్ వస్తుంది. చూడండి, ఫర్ 1, 5 అంటే మన స్టెప్ 2 లో ఐ వాల్యూ 2. ఓకేనా. నెక్స్ట్ మరి ఇన్నర్ ఫర్ లూప్ వస్తే ఇక్కడ జే వాల్యూ స్టార్టింగ్ వాల్యూ 1, అలాగే ఎండింగ్ వాల్యూ ఎంత i+1 అంట. ఐ అంటే ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకు 2+1 అంటే మనకు 3. సో ఇక్కడ ఇన్నర్ ఫర్ లూప్ అనేది 1 నుంచి 3 వరకు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు స్టెప్ 1 లో జే వాల్యూ ఎంత 1, సో మనకు 1 ప్రింట్ అయింది, అలాగే స్పేస్. నెక్స్ట్ స్టెప్ 2 లో జే వాల్యూ ఎంత 2 కాబట్టి మనకు 2 ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ స్టెప్ 3 లో జే వాల్యూ ఎంత 3 కదా, సో కానీ మనకు ఇక్కడ ఓన్లీ 1 నుంచి 3 వరకు మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంత వరకు తీసుకుంటే అంతకంటే ఒకటి తక్కువ వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. పైథాన్ లో మనకి ఎన్ని తీసుకుంటే n-1 వరకు మాత్రమే ఈ ఫర్ లూప్ అనేది అందరికి తెలిసినదే. ఓకేనా. కాబట్టి మనకు ఈ జే ఈక్వల్స్ టు 3 అయినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది బయట వచ్చేసి ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మరి వాల్యూస్ అన్ని ఇక్కడికి వస్తాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మరి అవుటర్ ఫర్ లూప్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ లో స్టెప్ వాల్యూ ఇప్పుడు 3 కాబట్టి నెక్స్ట్ అవుటర్ ఫర్ లూప్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, మనకు 3 అవుతుంది. సో 3 ఉంది కదా, ఇక్కడ 3 అనేది ఓన్లీ 1 to 5 రేంజ్ లోనే ఉంది, మధ్యలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్ ఇప్పుడు అవుటర్ ఫర్ లూప్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మరి ఇన్నర్ ఫర్ లూప్ వస్తుంది. సో నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ 1, i+1 అంట. i+1 అంటే ఎంత, మనకు ఐ వాల్యూ 3 కాబట్టి 3+1 అంటే ఎంత 4. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ జే ఫర్ లూప్ అంటే ఇన్నర్ ఫర్ లూప్ అనేది 1 నుంచి 4 వరకు వర్క్ అవుతుంది అనమాట. వర్క్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టెప్ 1 లో మనకు
జే వాల్యూ 1, సో 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ మరి స్టెప్ 2 లో జే వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ మరి జే వాల్యూ 3, సో నెక్స్ట్ మరి 3 ప్రింట్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ జే వాల్యూ ఎంత 4, కానీ మనం ఇక్కడ ఇన్నర్ ఫర్ లూప్ ఎంత వరకు పెట్టాం లిమిట్ 4, అంటే n-1 వరకు మాత్రమే ప్రింట్ అయింది. అంటే 4-1 3 వరకు మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు జే వాల్యూ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ అంటే నెక్స్ట్ మరి ఇట్లా బయటకు వస్తుంది, అంటే నెక్స్ట్ లైన్ కి యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వాల్యూస్ అన్ని నెక్స్ట్ వచ్చే లైన్ లో యాడ్ అవుతాయి. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి అవుటర్ ఫర్ లూప్ వస్తుంది. మరి అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి ఇక్కడ స్టెప్ 4 అనమాట. స్టెప్ 4 లో మనకి ఐ వాల్యూ ఎంత 4. ఓకేనా. ఈ 4 కూడా 1 to 5 రేంజ్ లో ఉంది కాబట్టి ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మరి అవుటర్ ఫర్ లూప్ వర్క్ అవుతే నెక్స్ట్ కంపల్సరీ ఇన్నర్ ఫర్ లూప్ వర్క్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ i+1 అంటే j = i+1 అంట. i+1 అంటే ఎంత, i మనకు 4 కాబట్టి 4+1 అంటే 5. నెక్స్ట్ ఇప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ అనేది 1 to 5 వరకు జరుగుతుంది. ఇప్పుడు స్టెప్ 1 లో i వాల్యూ ఎంత, స్టెప్ 1 లో j వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2 లో j వాల్యూ 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 3 లో j వాల్యూ 3, నెక్స్ట్ స్టెప్ 4 లో j వాల్యూ 4. ఓకేనా. నెక్స్ట్ 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 5 లో j వాల్యూ 5. కానీ ఇక్కడ చూడండి మనకు ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఓన్లీ 1 to 5 మాత్రమే ప్రింట్ అవుతుంది కదా. అందుకే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓన్లీ 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఈ నెక్స్ట్ లైన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మరి అవుటర్ ఫర్ లూప్ 1, n+1 అంటే ఇక్కడ మళ్ళీ స్టెప్ వాల్యూ 5, ఐ వాల్యూ 5. సో ఇక్కడ మనకు ఫెయిల్ అయిపోతుంది. ఈ ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5. ఓకేనా. ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది ఓన్లీ 1 to 5 మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఐ వాల్యూ 5 అయిపోయింది కదా, కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే దీని బ్రేక్ అయిపోయిందో, ఎప్పుడైతే ఇది వర్క్ అవ్వలేదో కంపల్సరీ నెక్స్ట్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ కి ఖచ్చితంగా వెళ్ళదు. ఈ కంపైలర్ స్టాప్ చేస్తుంది అనమాట. ఇక్కడతో మనకు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు అట్ ది ఎండ్ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 1, 1, 2, 1, 3, 1, 2, 3, 4. ఇక్కడ చూడండి మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ అయింది. ఓకేనా. ఇక్కడ ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది మనం ఇక్కడ రోస్ కోసం ఇన్ని రోస్ కావాలనేసి అవుటర్ ఫర్ లూప్ అనమాట. ఇన్నర్ ఫర్ లూప్ ఎందుకంటే ఈ వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మనకి ఎన్ని కాలమ్స్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ మనకు ప్యాటర్న్స్ లో గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ ఇట్లా వచ్చేసి అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి మనకు రోస్ కి, ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి కాలమ్స్ కి అనమాట. ఓకేనా. ఈ ఫర్ లూప్ మనకు వర్క్ అవుతూనే కంపల్సరీ ఈ ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఎప్పుడైతే ఫర్ లూప్ బ్రేక్ అయిందో కంపల్సరీ ఫర్ లూప్ అనేది లోపలికి రాదు, ఇన్నర్ ఫర్ లూప్ రాదు. ఓకేనా. ఇక్కడ లోపలికి వచ్చేసి మనం ఈ జే వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం. అర్థమైందా. ఇక్కడ బయట వచ్చేసి ప్రింట్. సో ఈ ప్రింటింగ్ మీనింగ్ ఏంటంటే ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిన తర్వాత కంపల్సరీ వాల్యూస్ అని నెక్స్ట్ వచ్చే లైన్ లో యాడ్ అవుతాయి. కంపైలర్ అనేది నెక్స్ట్ లైన్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళేసి వాల్యూస్ అయితే ఎంటర్ చేస్తుంది అనమాట. అర్థమైందా. కమింగ్ టు నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, మనం ఇక్కడ 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4 చేసాం కదా. ఇలా కాకుండా మనం రివర్స్ రావాలన్నమాట. ఇక్కడ 1, 2, 3, 4 అలాగే 1, 2, 3, 1, 2, 1. సో ఇలా రావాలన్నమాట. సో దీనికి కూడా చూద్దాం. చూడండి జస్ట్ సింపుల్ అంతే, ఏం లేదు. ఇక్కడ ఇవంతా డిలీట్ చేస్తాను ఇప్పుడు. ఇలా రావాలంటే ఏం చేయాలి మనకు, ఇక్కడ మనము ఐ వాల్యూ అనేది స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. కానీ మనకి ఏం రావాలి, ఇక్కడ 1, 2, 3, 4 అంటే లాస్ట్ నుంచి మనకు ఫ్రంట్ కి మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ అనేది మనం ఎన్ని పెడతాం, ఇక్కడ ఎండింగ్ వాల్యూ అని 0 పెడతాం. అలాగే ఇక్కడ ఈ -1 అంటే ఏంటి, మనకు ఈ ఫర్ లూప్ అనేది ఫార్వర్డ్ కాకుండా మనకి బ్యాక్వర్డ్ మూవ్ అవ్వాలి. ఇక్కడ 1, i+1. ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేసి వద్దాం. చూడండి ఫస్ట్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, 0, -1 అంట. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత, n ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకో, n 4 కాబట్టి 4. ఓకేనా. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత, ఇక్కడ ఇది వచ్చేసి తెలుసు కదా, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ, ఇది వచ్చేసి ఎండింగ్ వాల్యూ, ఇది వచ్చేసి స్కిప్ స్టార్ట్, ఇది వచ్చేసి ఎండ్, ఇది వచ్చేసి స్కిప్. ఓకేనా.
ఇక్కడ మనకు స్టార్టింగ్ వాల్యూ ఎంత పెట్టాము ఎన్ అంటే ఎంత మనకు 4, అలాగే ఎండింగ్ వాల్యూ ఎంత ఇక్కడ 0. -1 అంటే ఎంత మనకు -1 అంటే మనకు ఫార్వర్డ్ మూవ్ కాకుండా చూడండి, నార్మల్ గా మనం ఏం పెట్టలేదంటే +1 ఉన్నట్లు, అంటే మన ఇక్కడ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం మైనస్ లో పెట్టినప్పుడు కంపల్సరీ ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇలా వర్క్ అవుతుంది, బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఐ లూప్ అంటే ఫర్ లూప్. ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది మనకు 4 నుంచి 0 వర్క్ అవుతుంది, 4 to 0. ఓకేనా. నెక్స్ట్ ఫర్ జెయిన్, ఇప్పుడు స్టెప్ 1 లో ఐ వాల్యూ 4. ఓకేనా, అంటే 4 నుంచి ఈ 0 వరకు వర్క్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు స్టెప్ 1 లో ఐ వాల్యూ మనకు 4 కాబట్టి ఈ కండిషన్ 4 to 0 లో మాత్రమే ఉంది కాబట్టి కండిషన్ పాస్, అందుకే ఈ ఫర్ లూప్ పాస్ అవుతుంది. అందుకే నెక్స్ట్ మరి ఇన్నర్ ఫర్ లూప్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ జే ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్ అంటే జే వాల్యూ 1 నుంచి i+1 అంట. ఓకేనా. ఇక్కడ జే వాల్యూ ఎంత ఇప్పుడు 1, i+1 అంటే ఎంత 4 + 1 అంటే 5 వరకు, 1 నుంచి 5 వరకు ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు స్టెప్ 1 లో జే వాల్యూ ఎంత 1, సో మనకి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మరి స్టెప్ 2 లో జే వాల్యూ ఎంత 2. చూడండి, ఇన్నర్ ఫర్ లూప్ అనేది 1 to 5 వర్క్ అవుతుంది, 1 to 5 వర్క్ అవుతుంది. ఓకేనా. ఇన్నర్ ఫర్ లూప్ లో జే వాల్యూ ఎంత 2. నెక్స్ట్ మరి స్టెప్ 3 లో జే వాల్యూ ఎంత 3, సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 4 లో జే వాల్యూ 4, సో 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 5 లో జే వాల్యూ 5. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ జే వాల్యూ మనకు 5 కదా, 1 to 5 మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇన్ బిట్వీన్ ద 1 to 5 మాత్రమే మనకి ప్రింట్ అవ్వాలి. ఓన్లీ 1 2 3 4 మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అయ్యి నెక్స్ట్ లైన్ కి వస్తుంది. ఓకేనా. ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అయ్యి నెక్స్ట్ లైన్ కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ వెళ్తాం. ఇప్పుడు యాజువల్ గా మనం నార్మల్ గా 1 పెడితే ఇక్కడ మనకు ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు కానీ -1 పెట్టినాం కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే బదులు డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకు 3 వస్తుంది. ఓకేనా, 3 వస్తుంది. స్టెప్ 2 లో ఐ వాల్యూ 3, 4 మనకి ఇంక్రీజ్ కాకుండా, ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ కాకుండా ఇక్కడ మనం ఐ వాల్యూస్ ఇంక్రీజ్ చేయట్లేదు, డిక్రీజ్ చేస్తున్నాం. కాబట్టి 4 ఇంక్రీజ్ కాకుండా 4 డిక్రీజ్ అవుతుంది అనమాట, అంటే 3కి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ 1, i+1 అంట. సో i+1 అంటే ఎంత 3 ఉంది కాబట్టి మనకు 4 అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి జే వాల్యూ ఎంత 1 to 4 అంటే 1 to 4 మధ్యలో నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇక్కడ 1 to 4 అంటే 1 2 3. స్టెప్ 1 లో మనకు 1, స్టెప్ 2 లో J2, స్టెప్ 3 లో J3 వరకు ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ మరి ఐ వాల్యూకి వెళ్తే ఇక్కడ అవుటర్ ఫర్ లూప్కి వెళ్తే మళ్ళీ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి 3 కాస్త మరి మనకు 2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ద 2 to 0. ఓకేనా, ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మరి ఇన్నర్ ఫర్ లూప్ 1 to 2 + 1 అంటే ఎంత, i+1 అంటే ఎంత 3. సో ఇన్ బిట్వీన్ ద 1 to 3 ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు స్టెప్ 1 లో జే వాల్యూ 1, స్టెప్ 2 లో జే వాల్యూ 2. ఓకేనా, 1 2 ప్రింట్ అయినాయి. స్టెప్ 3 లో మనకు జే వాల్యూ 3 అవుతుంది. కానీ మనకు ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఓన్లీ 1 to 3 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మరి ప్రింట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మరి ఈ లైన్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ మరి ఐ వాల్యూ ఎంత 1. సో డిక్రీజ్ చేసాం, ఇక్కడ ఏం లేదు, దానికి దీనికి జస్ట్ ఇక్కడ -1 పెట్టామంటే మనకు ఈ ఫర్ లూప్ అనేది ఫార్వర్డ్ మూవ్ కాకుండా ఇక్కడ అంటే 1 2 3 4 ఇలా వెళ్ళకుండా 4 3 2 1 బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది అనమాట. జస్ట్ దానికి దీనికి చిన్న చేంజ్ అంటే ఇదే. జస్ట్ ఇక్కడ ఇక్కడ ఇంతకు ముందు స్టార్టింగ్ వాల్యూ 0 పెట్టి ఎండింగ్ వాల్యూ ఎన్ని పెట్టాము, ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ ఎన్ని పెట్టి ఎండింగ్ వాల్యూ 0 పెట్టాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయాం మనం, నెక్స్ట్ ఇక్కడ 1 ఐ వాల్యూ 1. ఇప్పుడు ఫర్ జే ఇన్ రేంజ్ 1, i+1 అంట. i+1 అంటే ఎంత 1 + 1 2. ఓకేనా. ఇప్పుడు స్టెప్ 1 లో జే వాల్యూ ఎంత
జే వాల్యూ 1, సో మనకు 1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మరి స్టెప్ 2 లో జే వాల్యూ 2, సో ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు జే ఫర్ లూప్ అంటే ఇన్నర్ ఫర్ లూప్ ఓన్లీ 1 to 2 మాత్రమే వర్క్ ఎలా పెట్టాము, అందుకే ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేసింది, ప్రింట్ వర్క్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తాము. నెక్స్ట్ ఏంటి ఇక్కడ స్టెప్ 5 లో మనకు ఐ వాల్యూ ఎంత 1 - 1. ఓకేనా. 1 - 1 అంటే ఎంత 0. ఓకేనా 0. ఇప్పుడు ఎంత నెక్స్ట్ మరి 0 ఐ వాల్యూ ఇప్పుడు 0 అయిపోయింది కాబట్టి 0 = 0 కాబట్టి మనకు ఈ ప్రీ స్టేట్మెంట్ ఈ ఫర్ లూప్ అనేది మనకు బ్రేక్ అయిపోతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఈ ఐ వాల్యూ 0 అయిపోతుందో ఈ ఫర్ లూప్ మనకు బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫర్ లూప్ బ్రేక్ అయిందో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది వర్క్ అవ్వదు. జస్ట్ ఇక్కడ ఏం చేసామంటే ఇంతకు ముందు దానికి స్టార్టింగ్ వాల్యూ 1 పెట్టాము, ఎండింగ్ వాల్యూ n పెట్టాము. కానీ ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ n పెట్టి ఎండింగ్ వాల్యూ 0 పెట్టాము. ఓకేనా. దానికి దీనికి స్మాల్ చేంజ్ అంటే ఇదే, జస్ట్ స్మాల్ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ మార్చాం అంతే. స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ మార్చాం. సో మిగతా ప్రెస్ స్టెప్ ఈ ప్రాసెస్ అంతా సేమ్, లాజిక్ అంతా సేమ్, జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూస్ ఎండింగ్ వాల్యూస్ మార్చాం అనమాట. సో అర్థమైందా. ఫస్ట్ అయితే మనం ఇన్పుట్ తీసుకుంటాము, ఆ తర్వాత ఈ ఫర్ లూప్ అనమాట. ఈ అవుటర్ ఫర్ లూప్ అనేది రోస్ కోసం, ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది మన కాలమ్స్ కోసం, అలాగే ఈ వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం. ఓకేనా. ఎప్పుడైతే ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుందో, కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో అర్థమైందా ఇది. చేసుకునేద్దాం. సో ఫస్ట్ ప్యాటర్న్స్ అనే ముందు మనం నెంబర్స్ ఫ్రమ్ 1 to n అప్ టు n నెంబర్స్ ప్రింట్ చేయడం ఎలా తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుందాం యూజర్ దగ్గర నుంచి, n = int of input. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రతి నెంబర్ని ప్రింట్ చేద్దాం. సో 1, n+1. సో ఎందుకు n+1 అంటే మనం n కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి n+1 పెట్టాను. ఓన్లీ n పెడితే n-1 వరకు మాత్రమే వస్తుంది అనమాట. n ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తే మనం 9 వరకు మాత్రమే నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 10 కూడా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఫర్ లూప్ లో n+1 పెట్టాలి. ఇక్కడ బయట వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళేసి ప్రింట్ ఐ అంటే ఐలో మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ రన్ చేద్దాం దీన్ని. ఫస్ట్ అయితే ఎన్కి ఇన్పుట్ అవుతుంది. సో నేనైతే 10 ఇస్తాను ఇక్కడ. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం 10 అయితే అవుట్పుట్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు సేమ్ వీటిని ఈ నెంబర్స్ బదులు మనకు స్టార్స్ రావాలన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంటే మనకు 1 స్టార్ రావాలి, 2 ఉంటే 2 స్టార్స్ రావాలి, అలాగే 3 ఉంటే 3 స్టార్స్ రావాలి, అప్ టు ద n అనమాట. సో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి జస్ట్ మనము డబుల్ కోట్స్ లో మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏగా పెట్టుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ బయట వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తున్నా అనమాట. ఈ స్ట్రింగ్ తో ఈ ఐని మల్టిప్లై చేస్తున్నా అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉందో అన్ని లెటర్స్ మనకు వస్తాయి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాల్యూ 5 అని ఇస్తాను. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ అయితే స్టెప్ 1 లో మనకి ఐ వాల్యూ 1 కాబట్టి 1 అనే వచ్చింది. స్టెప్ 2 లో మనకి ఐ వాల్యూ 2 కాబట్టి 2 A's వచ్చినాయి. స్టెప్ 3 లో మనకు ఐ వాల్యూ 3 కాబట్టి 3 A's వచ్చినాయి. యాజ్ వెల్ యాజ్ స్టెప్ 4 లో 4 కాబట్టి 4 A's, స్టెప్ 5 లో 5 A's కాబట్టి 5 వచ్చాయి. ఇక్కడ చూడండి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ అయింది. ఇక్కడ ఏనే కాదు మన ఇష్టం ఏమన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ పెట్టాను. స్టార్ పెట్టి రన్ చేద్దాం ఇంకోసారి. ఇప్పుడు ఎన్కైతే ఇన్పుట్ 5 అని ఇస్తాను. చూడండి మనకు ఫస్ట్ అయితే ఫస్ట్ స్టార్, సెకండ్ స్టార్, డబుల్ స్టార్స్, ట్రిపుల్ స్టార్స్, 4 స్టార్స్, 5 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి. సో అర్థమైందా. ఇక్కడ స్టెప్ 1 లో మనకు ఐ వాల్యూ స్టెప్ 1 లో ఐ వాల్యూ మనకు 1 కాబట్టి సో 1 స్టార్ ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2 లో మనకు ఐ వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ అయింది, 2 స్టార్స్ ప్రింట్ అయినాయి. స్టెప్ 3 లో ఐ వాల్యూ 3 కాబట్టి 3 స్టార్స్ ప్రింట్ అయినాయి. స్టెప్ 4 లో ఐ వాల్యూ 4 కాబట్టి మనకు 4 స్టార్స్. నెక్స్ట్ స్టెప్ 5 లో ఐ వాల్యూ 5 కాబట్టి 5 స్టార్స్ ప్రింట్ అయినాయి.
అక్కడితో మనకు n+1 కాబట్టి n+1 అంటే 5 వరకు వస్తుంది అనమాట. ఇక్కడ మనం 5 ఇచ్చాం కాబట్టి 5 వరకు ప్రింట్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడే ఈ స్టార్స్ కాకుండా మనకు నెంబర్స్ రావాలన్నమాట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 ఒక నిమిషం 1 నెక్స్ట్ 1 2 సో నెక్స్ట్ 1 2 3 నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 5. సో ఈ న్యూమరికల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే చూడండి ఎలా రాస్తాము. ఫస్ట్ అయితే ఒక నిమిషం డిలీట్ చేస్తాను. ఇక్కడ మనము ఈ న్యూమరికల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా 2 ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఒకటి వచ్చేసి ఫర్ లూప్, ఇంకోటి వచ్చేసి ఇక్కడ అవుటర్ ఫర్ లూప్ అంటాం దీన్ని. అవుటర్ ఫర్ లూప్. ఈ అవుటర్ ఫర్ లూప్ ఎందుకంటే మనం రోస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్ ఫర్ j in range of 1, i+1 అంట. i+1 అంటే ఈ అవుటర్ ఫర్ లూప్ కండిషన్ సాటిస్ఫై అవుతేనే, అంటే ఈ రేంజ్ లిమిట్ లో ఉంటేనే మనకు ఈ లోపల ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ లోపల ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చి ప్రింట్ j, end equals to అంటే ప్రతి నెంబర్ పక్కన స్పేస్ ఇవ్వమని చెప్తున్నా. ఇక్కడ నెక్స్ట్ ఈ ఫర్ లూప్ ఎప్పుడైతే ఒక ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుందో, ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఇక్కడ బయట వచ్చేసి నేను ప్రింట్ పెడుతున్నా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక నిమిషం ప్రింట్ దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఫర్ లూప్ లో వచ్చే వాల్యూస్ అన్ని నెక్స్ట్ లైన్ లో యాడ్ అవుతాయి. ఇక్కడ ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేసి వద్దాం చూడండి. సో 5 అని ఇచ్చాను ఇక్కడ నేను. చూడండి ఫస్ట్ అయితే మనకు 1 స్టెప్ 1 లో మనకు i వాల్యూ ఎంత 1 అంటే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ ఎంత n+1 అంట. n+1 అంటే ఎంత 5 + 1 అంటే 6. అప్ టు ద 1 to 6 మనకి ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో స్టెప్ 1 లో మనకి i వాల్యూ 1 కాబట్టి, సో ఈ కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి మనం నెక్స్ట్ j ఫర్ లూప్ వస్తాము, ఇన్నర్ ఫర్ లూప్ వస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు j ఫర్ లూప్ ఎంత వరకు 1, i+1 అంట. i+1 అంటే ఎంత i = 1, 1+1 అంటే 2, అంటే ఇన్ బిట్వీన్ ద 1 2. సో మనకు ఈ ఫర్ లూప్ వర్క్ అవుతుంది. అంటే j ప్రింట్ అవుతుంది, j వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1 to 2 ఏమున్నాయి, ఓన్లీ 1 మాత్రమే కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. సో అర్థమైందా? సో అప్పుడు ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే ఓన్లీ 1 to 2 మాత్రమే. సో ఎప్పుడైతే ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుందో, ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ ప్రిన్సిపల్ వర్క్ అయ్యి నెక్స్ట్ కంపేర్ ఏం చేస్తుందంటే ఈ లైన్ లో కాకుండా నెక్స్ట్ లైన్ లో ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ లైన్ లో వాల్యూస్ అన్ని యాడ్ చేస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ 2 లో ఓకేనా, స్టెప్ 2 లో ఈ ఫర్ లూప్ అనేది 2 నుంచి 6 వరకు వస్తాయి అనమాట. అర్థమైందా? 2 నుంచి 6 ఓకేనా. స్టెప్ 2 లో ఈ ఫర్ లూప్ అనేది 2 నుంచి 6 వరకు. అంటే ఇక్కడ i వాల్యూ మనకు 2 ఉంది. ఇప్పుడు ఇక్కడ i వాల్యూ 2, స్టెప్ 2 లో i వాల్యూ 2 అంటే ఈ ఫర్ లూప్ మనకు ఇన్ బిట్వీన్ ద 2 to 6 అనమాట. ఓకేనా. నెక్స్ట్ i వాల్యూ 2 కాబట్టి ఈ 2 అనేది ఓన్లీ 2 నుంచి 6 మధ్యలో ఉంది కాబట్టి ఈ ఫర్ లూప్ వర్క్ అవుతుంది. ఇక్కడ లోపలికి వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ లోపలికి వచ్చి ఇప్పుడు i వాల్యూ ఎంత, ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏమి ఇచ్చాం మనం 1, అలాగే ఎండింగ్ వాల్యూ i+1 అంట. i వాల్యూ ఎంత మనకు 2 కాబట్టి 2+1 అంటే 3. ఇన్ బిట్వీన్ ద 1 to 3 లెటర్స్ ఏముంటాయి, డిజిట్స్ ఏముంటాయి, 1 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు 1 2 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ 3 లో మనకు i వాల్యూ 3 కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ లోపలికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 to 4 అంటే i+1 అంటే 1 to 4. సో ఇక్కడైతే నెక్స్ట్ 1 to 3 ప్రింట్ అయిపోయినాయి. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ 4 లో మనకు i వాల్యూ ఎంత 4 అంటే
ఇక్కడ 4 ఓకేనా. స్టెప్ 2 లో ఐ వాల్యూ 4 ఇన్ బిట్వీన్ ద i+1 అంటే i+1 అంటే ఎంత 4 + 1 5 ఇన్ బిట్వీన్ ద 1 to 5 మనకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి 1 2 3 4. నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతేనే నెక్స్ట్ ఈ కంపేర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వాల్యూ 5 అంటే ఐ వాల్యూ 5 ఓకేనా. 5 to 6. సో 5 అనేది 6 కంటే తక్కువ కాబట్టి ఈ ఫర్ లూప్ కూడా వర్క్ అవుతుంది. సో కాబట్టి ఇన్ బిట్వీన్ ద 5 ప్లస్ i+1 అంటే ఎంత 5 + 1 అంటే 6. సో ఇన్ బిట్వీన్ ద 1 to 6. సో స్టెప్ 5 లో మనకు ఐ వాల్యూ 5 కాబట్టి ఇన్ బిట్వీన్ ద 1 to 6 అంటే i+1 అంటే ఎంత మనకు 5 + 1 6 కాబట్టి సో 1 2 3 4 5 సో ఈ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో అర్థమైందా. ఇక్కడ మనకు అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి మనకు ఎన్ని రోస్ కావాలనేసి ఇక్కడ డిసైడ్ చేస్తాము. అలాగే ఇక్కడ లోపల ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కదా, ఇక్కడ ఈ వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి అలాగే కాలమ్స్ వైజ్ అనమాట. ఈ కాలమ్స్ కోసం వచ్చేసి మనం ఇన్నర్ ఫర్ లూప్ పెడతాం. సో అర్థమైందా. ఇక్కడ జస్ట్ మనం ఇది ఉంది కదా, దీన్నే మనం రివర్స్ ప్రింట్ చేయాలనుకోండి. సో రివర్స్ ప్రింట్ చేయాలనుకో దీనికి ఎలా కోడ్ రాయాలో చూద్దాం చూడండి. ఇక్కడ జస్ట్ స్మాల్ చేంజ్ అంటే అదేంటంటే ఫస్ట్ ఒక నిమిషం దీన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ మనం ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం 1 నుంచి n+1 వరకు స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ వాల్యూ 1 ఎండింగ్ వాల్యూ n అనమాట. అలాగే మనం మూవింగ్ ఎలా అవుతున్నాం అంటే ఫార్వర్డ్ మూవ్ అవుతున్నాం. అంటే ఇక్కడ మనం ఏం పెట్టలేదంటే ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ బ్యాక్వర్డ్ మూవ్ అవ్వాలంటే మనం మైనస్ ఇండెక్సింగ్ ఇవ్వాలన్నమాట. మైనస్ లో ఇండెక్సింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 ఇస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ నేనైతే స్టార్టింగ్ వాల్యూ n+1 ఇస్తాను. ఇక్కడ n+1 అలాగే ఇక్కడ ఎండింగ్ వాల్యూ వచ్చేసి 0 అలాగే ఇక్కడ ఇండెక్సింగ్ అనేది మైనస్ ఇస్తాను. మైనస్ ఇస్తే ఇక్కడ చూడండి మనం ఫార్వర్డ్ ఇచ్చినాం అనుకోండి 1 2 3 4 5 నార్మల్ 1 ఇస్తే 1 2 3 4 5 వస్తుంది అనమాట. అలాగే -1 ఇచ్చినాం అనుకోండి మైనస్ లో ఇస్తే మనం 5 4 3 2 1 సో ఇలా లూప్ అవుతుంది ఓకేనా. పాజిటివ్ లో ఇస్తే మనకు 1 2 3 4 5 ఇలా లూప్ అవుతుంది. అదే నెగిటివ్ లో ఇస్తే మనకు 5 3 2 1 ఇలా అవుతుంది అనమాట ఓకేనా. బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం చూడండి. సో 5 అని ఇస్తాను ఇక్కడ చూడండి అర్థమైందా 1 2 3 4 5. సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ n+1 అంట. n+1 అంటే నాకు 5 + 1 6 వరకు వస్తున్నాను. 6 నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు ఎండ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ జస్ట్ ఒక n అని ఇచ్చి ఇప్పుడు ఇంకోసారి రన్ చేస్తాను దీన్ని. 5 ఇచ్చాను ఇక్కడ. సో మనం 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 అని పెడుతున్నాం. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ స్టెప్ 1 లో ఐ వాల్యూ 5 అంటే మనకి ఈ ఫర్ లూప్ ఎంతవరకు వర్క్ అవుతుందంటే 5 to 0 ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ n ఎండింగ్ వాల్యూ 0 ఓకేనా. 5 to 0 వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 5 అనేది 5 to 0 మధ్యలో ఉంది కాబట్టి లోపల వర్క్ అవుతుంది. నెక్స్ట్ మరి లోపల ఫర్ లూప్ వస్తుంది, ఇన్నర్ ఫర్ లూప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత 1 i+1 అంట. i+1 అంటే ఎంత ఐ వాల్యూ మనకు 5 + 1 అంటే 6. ఇన్ బిట్వీన్ ద 1 to 6 నెంబర్స్ అన్ని మనకు ప్రింట్ అవుతాయి. సో 1 2 3 4 ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చే వాల్యూస్ అన్ని నెక్స్ట్ టైంలో యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఎంత స్టెప్ 2 లో ఐ వాల్యూ మనకు 4 అంటే ఇన్ బిట్వీన్ ద 4 to 0 ఇక్కడ -1 పెట్టాం కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ వాల్యూ అంటే ఐ వాల్యూ మనకి డిక్రీజ్ అవుతుంది. ఇంతకు ముందు రాస్తాం కదా ఈ కోడ్ లో మనకు స్టెప్ వాల్యూ ఇంక్రీజ్ చేసాము. ఈ కోడ్ లో మనం ఈ స్టెప్ వాల్యూని డిక్రీజ్ చేసాము అనమాట. అంటే ఐ వాల్యూని డిక్రీజ్ చేసాం. ఇక్కడ 4 అయింది. ఇక్కడ ఇన్ బిట్వీన్ ద 4 to 0 ఇక్కడ ఐ వాల్యూ ఎంత i+1 అంటే 4 + 1 అంటే 5 1 to 5 ఇన్ బిట్వీన్ ద 1 to 5 నెంబర్స్ అన్ని మనకు ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ ఈ ప్రింట్ రాసాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ టైంలో యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ మరి స్టెప్ 3 లో
ఐ వాల్యూ మనకు 3, ఎందుకంటే మైనస్ ఇండెక్సింగ్ చేసాం కాబట్టి ఇండెక్సింగ్ రివర్స్ ఇండెక్సింగ్ కాబట్టి ఇక్కడ 4 - 1 అంటే 3 అనమాట. ఇన్ బిట్వీన్ ద 3 to 0. ఓకే, ఈ ఫర్ లూప్ వర్క్ అవుతుంది. ఇప్పుడు 1 to 3 + 1 అంటే ఎంత? 4. సో 1 to 4 నెంబర్స్ అని ప్రింట్ అవుతాయి. ఇన్ బిట్వీన్ ద 1 to 4 నెంబర్స్ అని ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 4 లో మనకు ఐ వాల్యూ 4, ఐ వాల్యూ ఇంక్రీజ్ చేయట్లే, ఇక్కడ మనం డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి 3 కాస్త 4 అవ్వకుండా డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి 2కి వస్తుంది. సో ఓకేనా, ఇక్కడ 2 to 0. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ బిట్వీన్ ద 1 to I + 1 అంటే ఎంత? 2 + 1 అంటే 3. సో ఇన్ బిట్వీన్ ద 1 to 3 కాబట్టి 1, 2 మాత్రమే ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్ వైలో ఐ వాల్యూ మనకు 2 కాస్త 1 అయిపోతుంది. సో ఇన్ బిట్వీన్ ద 1 to 0. సో నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత? జే వాల్యూ ఎంత? I + 1 అంటే 1 + 1 అంటే 2. అంటే ఇన్ బిట్వీన్ ద 1, 2 మన నెంబర్స్ అని ప్రింట్ అవుతాయి. ఓన్లీ 1 మాత్రమే అంటే 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 6 లో మనకి ఐ వాల్యూ ఎంత అయిపోయింది? ఇక్కడ 0 అయిపోయింది. సో మనకి ఎన్ని వాల్యూ 0 కదా, ఎన్ని వాల్యూ 0 ఇచ్చాం కాబట్టి ఇంతటితో ఈ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫర్ లూప్ అనేది సాటిస్ఫై అవ్వదో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఈ లోపల ఫర్ లూప్ అనేది వర్క్ అవ్వదు. అంతటితో ఈ ప్రోగ్రామ్ స్టాప్ అవుతుంది, వర్క్ అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఈ 1, 2, 3, 4, 5 1, 2, 4 ఇదంతా మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో రివర్స్ ప్యాటర్న్ అలాగే మనకి స్టార్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేసాము. ఫస్ట్ అయితే నార్మల్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి, ఈ నార్మల్ నెంబర్స్ బేస్ చేసుకొని సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి, అలాగే న్యూమరికల్స్ ఎలా ప్రింట్ చేయాలి చూడండి. యాజ్ వెల్ యాజ్ అలాగే ఇక్కడ ఈ న్యూమరికల్ ని మనం రివర్స్ ఆర్డర్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ టీసీఎస్ ఆస్పిరెంట్స్ కి షేర్ చేసేయండి.